హల్లెలూయా హల్లెలూయా అలాగని చెప్పాలా హల్లెలూయా. సరే, ఈరోజు మనము వాక్యంలోకి వెళ్దాం. పోయిన వారం నేను ఏ వాక్యం కొరకు మాట్లాడాను, దాంట్లో ఎన్ని భాగాలు ఉన్నాయి? 8 పాయింట్లు చెప్పిండ్రు. 8 పాయింట్లు దేవుని యొక్క లక్షణాల గురించి. దేవుని యొక్క లక్షణాలు 8 పాయింట్లు. ఏమన్నా పాయింట్లు చెప్పగలుగుతారా? ఫస్ట్, సర్వశక్తిమంతుడైన దేవుడు అంటే సమస్తము చేయగల సామర్థ్యుడు. రెండోది సజ్జనుడు అంటే సమస్తము తెలిసినవాడు. మూడోది నితుడు, సర్వాంతర్యామి. మూడోది సర్వాంతర్యామి అంటే సర్వం అంతటా ఉన్నవాడు. ఓకే. నాలుగోది పరిశుద్ధుడు, నితుడు అంటే ఎల్లప్పుడూ ఉన్నవాడు. ఐదోది పరిశుద్ధుడు, ఆత్మస్వరూపి. ఆత్మస్వరూపి అంటే ఐదోది ఆత్మస్వరూపి అంటే ఆత్మదేవుడు, ప్రకృతి సంబంధి కాదు. ఆత్మస్వరూపి అంటే ప్రకృతి సంబంధి కాదు, ఆత్మ సంబంధి. పరిశుద్ధుడా, పరిశుద్ధుడు అంటే పాపం లేనివాడు. ప్రేమ స్వరూపి అంటే ప్రేమయ్యాయి. హల్లెలూయా. 8 ఉగ్రుడు, రౌద్రుడు. 8వది అంటే పాపాన్ని సహించని వాడు. హల్లెలూయా. సరే, యేసుక్రీస్తు ప్రభు అయిన తండ్రి యొక్క లక్షణాలు మనం తెలుసుకున్నాం పోయిన వారం. ఈ వారము మరొక వాక్యంలోకి మనం వెళ్దాం. అంతకుముందు మీ అందరికి ఒక చిన్న స్టోరీ చెప్తా నేను. ఒక ధనవంతుడు, ఒక రైతు. ధనవంతుడి ఇంటి దగ్గర ఒక రైతు ఏం చేస్తున్నాడు? పని చేస్తున్నాడు. అర్థమవుతుందమ్మా? రైతు అంటే పాలేరు అనమాట. పాలేరు అంటే తెలుస్తుంది కదా. పాలేరు పని చేస్తూ ఉన్నాడు. ఆ పాలేరుకు దేవుణ్ణి నమ్ముకున్న వ్యక్తి ఎవరు? పాలేరు. ఈ ధనవంతుడు యేసు ప్రభుని నమ్ముకున్న వ్యక్తి కాదు, ఆయన అన్యుడు అన్నమాట. అట్లా కొన్ని సంవత్సరాల నుండి పనిచేస్తూ వస్తూ ఉండగా ఈ ధనవంతుడికి విమర్శించే గుణం ఉన్నది. విమర్శించే గుణం అంటే ఎగతాళి చేసే గుణం. నీకేంట్రా, నువ్వు దేవుని బిడ్డవు, నువ్వు దేవుని బిడ్డవు, నీ ప్రార్థన చేసుకుంటే రోగం పోతుంది, ఇట్లా విమర్శించే గుణం అన్నమాట. ఇప్పుడు మనం ఇందాక మాట్లాడుకున్నాం కదా, మనుషులను లేపుడు. మీకు పాపం లేదు, మీరు చచ్చిపోతే పరలోక రాజ్యం వెళ్తారు, మీరిది అని ఇంకోటి అని విమర్శిస్తూ పోతూ ఉన్నాడు అన్నమాట. మాట్లాడుతూ ఉన్నాడు. అట్లా మాట్లాడిన ఈ పాలేరు, ఈ యజమాని పనిచేస్తున్న వ్యక్తి సైలెంట్గా ఉంటా పోతూ ఉన్నాడు, దేవుని బిడ్డే కానీ. అలా కొన్ని రోజులు గడిచిన తర్వాత ఆ పాలేరుకు కొంచెం హెల్త్ బాగలేదు, ఆరోగ్యం మంచిగా లేదు. దానివల్ల ఆ పాలేరు ఏం చేశాడంటే 2 రోజులు లీవ్ పెట్టాడు అనమాట, సెలవు పెట్టాడు. పాలేరు ఎన్ని రోజులు డ్యూటీకి రాలేదు? 2 రోజులు డ్యూటీకి రాలేదు. 3వ రోజు మళ్ళీ ఎక్కడికి వచ్చాడు? ధనవంతుని దగ్గరికి వచ్చాడు. ధనవంతుని దగ్గరికి వచ్చినప్పుడు ధనవంతుడు ఏమన్నాడో తెలుసా? అయ్యో, మీరు 2 రోజుల పాటు ఎందుకు డ్యూటీకి రాలేదు? 2 రోజులు ఏం జరిగింది? ఎందుకు మీరు పనిలోకి రాలేదు అని చెప్పేసి ధనవంతుడు అడిగాడు. అడిగినప్పుడు ఆ పాలేరు ఏమన్నాడంటే, లేదండి, నేను 2 రోజులు నా హెల్త్ బాగలేకుండే, 2 రోజులు ఏం బాగలేకుండే, హెల్త్ ప్రాబ్లం ఉండే, శరీరంలో మంచిగా లేకుండే, అందుకు నేను 2 రోజులు లీవ్ పెట్టాల్సి వచ్చింది సార్ అని చెప్పేసి ఈ పాలేరు మాట్లాడాడు. మాట్లాడిన తర్వాత ఈ ధనవంతునికి ఏం బుద్ధి ఉంది? విమర్శించే బుద్ధి ఉంది అనమాట. రేపేది ఈయన ఒక పాయింట్ దొరికేసింది. అప్పుడు ఏమంటున్నాడు తెలుసా? అయ్యో, మీకెందుకు పానం మంచిగా లేదు? ప్రార్థన చేసుకుంటే పోయేది కదా, మీరు దేవుని బిడ్డలు కదా, మీరు ప్రార్థన చేయలేవా?
మీరు దేవాది దేవుని బిడ్డలని చెప్పుకుంటారు కదా, తిరుగుతారు కదా చెప్పుకొని, నీకెందుకు ఆరోగ్యం ఎందుకు బాగలేకుంటుండే అని చెప్పేసి ఎగతాళిగా మాట్లాడినప్పుడు ఆ పాలేరు నిజమే కదా, ఇప్పుడు ఏం సమాధానం చెప్పే పొజిషన్ అక్కడ లేదు. అందుకు తలదించుకొని వెళ్ళిపోయాడు. అలా వెళ్ళిపోయిన తర్వాత సాయంత్రం పూట ఈ ధనవంతుడు అన్నాడు కదా పాలేరు, మనము ఇలా సముద్రానికి తిరగడానికి షికారుకి వెళ్దాం, నాతో రా అని చెప్పేసి ఇద్దరు కలిసి ఉన్న వాళ్ళది ఎట్లుంటుంది, గాలికి వెళ్ళడం, ఫారెస్ట్లో తిరగడం, లేదన్నా నర్సరీలో తిరగడం, ఇలా పూలీల పొంట, బ్రిడ్జిల పొంట, లేదా మంచి వాతావరణం ఉన్న చోటుకి వెళ్ళడం, షికారు చేయడం, టైంపాస్ చేయడం, ఇలాంటి ఒక అలవాటు అనమాట. అలా చల్లగాలికి మెల్లగా వెళ్తూ నడుస్తూ ఉంటే అక్కడ కొన్ని జాగాలో కొన్ని పిట్టెలు మేస్తూ ఉన్నాయి. ఆ పిట్టెలను చూసి ఈ ధనవంతుడు ఏం చేశాడంటే సూటి చూసి ఒక పిట్టెని చంపేశాడు. అక్కడికక్కడే చనిపోయాడు. తర్వాత మళ్ళీ ఇంకొక పిట్టని చంపేశాడు. 2 అయిపోయాయా? తర్వాత ఇంకొక పిట్టని గురి చూసి కొట్టాడు, కానీ గురి తప్పిపోయి రెక్కకు తగిలిందనమాట. అది చావలేదు, రెక్కకు తగిలేసి వెళ్ళిపోతూ ఉన్నాయి. అప్పుడు పాలేరుతో అన్నాడు కదా, పాలేరు వాటిని పట్టుకొని రాపో అని చెప్పేసాడు. అప్పుడు ఈయన ఎగబడుతూ చచ్చిపోయిన పిట్టలని పట్టుకున్నాడు పోయి. అప్పుడు ఈ ధనవంతుడు అంటున్నాడు, నో 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 అవి చచ్చిపోయి ఉన్నాయి, అవి ఎక్కడికి పోవు, కానీ అది చూడు రెక్కబోయింది కదా, రెక్కబోయి ఎగబడుతున్నది కదా, దాన్ని ముందు పట్టుకో, అది పోతే మిస్ అవుతుంది, అది దొరకదు, అది వెళ్ళిపోతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్గా నువ్వు దాన్ని పట్టుకోవడానికి ట్రై చేయాలి, కానీ నువ్వు ఈ చచ్చిపోయిన వాటిని పట్టుకుంటున్నావు, చచ్చిపోయిన అక్కడే ఉండని, ముందు దాన్ని ఎగబడి పట్టుకో అని చెప్పేసి బలవంతం చేస్తూ ఉన్నప్పుడు ఈ పాలేరు మైండ్లో ఒకటి రిపీట్ అయింది అనమాట. అప్పటికప్పుడే రాజు నన్ను మాదిరిగా మాట్లాడిండు కదా అని చెప్పేసి ఆ బతికున్న పిట్టని తీసుకొని ఆ రాజు దగ్గరికి తీసుకొచ్చాడు. హల్లెలూయా. రాజు దగ్గరికి తీసుకొచ్చి ఏమన్నాడు, రాజా మీరు నీతో నేను ఒక విషయం మాట్లాడాలి రాజా అని చెప్పేసి అడుగుతాడు. అడిగినప్పుడు ఆయన అంటాడు కదా, సరే మాట్లాడండి, ముందు ఏంది చెప్పండి అన్నాడు. మీరు మొన్న అన్నారు కదా, మీ క్రైస్తవులకు ఎందుకు ఈ బీమార్లు వస్తాయి, క్రైస్తవులకు ఎందుకు జ్వరాలు వస్తాయి, క్రైస్తవులు ఎందుకు శ్రమ పడతారు, క్రైస్తవులు ఎందుకు దుఃఖపడతారు, ఏడుస్తారు, క్రైస్తవులకి నిందలు ఎందుకు వస్తాయి, క్రైస్తవులకి అవమానాలు వస్తాయా, మీరు ప్రార్థన చేసుకుంటే పోతాయి కదా, పోతాయని మీరు ఎగతాళి చేశారు కదా సార్. ఇప్పుడు నేను ఒక చిన్న విషయం చెప్తాను, మీరు ఒకసారి ఆలోచన చేయండి అని చెప్పేసి మాట్లాడతాడు ఈ యొక్క పాలేరు. హల్లెలూయా అంటాడు కదా. ఈ పాలేరు అంటున్నాడు కదా, ఇదిగోండి ఈ చచ్చిపోయిన పిట్టెలు మీరు, ఈ బ్రతికున్న పిట్టెను నేను. ఎందుకు మీరు చచ్చిపోయిన బిడ్డలను తీసుకొస్తా అంటే ఏమన్నారు, వద్దు, ఏం అవసరం లేదు, అవి చనిపోయినవి అవి అక్కడే ఉంటాయి, కానీ బ్రతికి పారిపోతుంది చూడండి, దాన్ని పట్టుకొని మీరు ఏ విధానంగా మాట్లాడతారు? అలాగనే సాతాను కూడా మమ్మల్ని పట్టుకోవడానికి పన్యంగాలు వేస్తూ ఉంటుంది. మమ్మల్ని పట్టుకుంటుంది, మమ్మల్ని ముందుకు పోనివ్వదు. మేము లోకం నుండి వేరయ్యాం, పాపం నుండి వేరయ్యాం, యేసు రక్తంలో కడగబడ్డాం కాబట్టి మా జీవితంలో అనేకమైన శ్రమలు వస్తూనే ఉంటాయి. హల్లెలూయా హల్లెలూయా. అంత ఆనందభరితమైన మాట చెప్పాడు. నువ్వు చచ్చిపోయావు ఆల్రెడీ. లోకంలో చచ్చిపోయిన వారికి శ్రమలు రావమ్మా. ఈ లోకంలో చనిపోయిన వారికి ఆపదలు, బాధలు, నిందలు, అవమానాలు రావు. ఈ లోకం మట్టుకు తిరుగుతారు కదా, లోకం వేషం వేసుకొని తిరుగుతారు కదా, వాళ్ళకి కష్టాలు రావు. వాళ్ళు ఎందులో చచ్చిపోయారంటే సాతానులో చనిపోయారు. ఇప్పుడు బ్రతికున్న పిట్టని పట్టుకోవడానికి ఎలా ప్రయత్నించమన్నావు? సాతాను మమ్మల్ని అలా పట్టుకుంటుంది సార్. మేము ఆల్రెడీ తప్పించుకున్నాం, పాపం నుండి తప్పించుకున్నాం, లోకం నుండి తప్పించుకున్నాం, నరకం నుండి తప్పించుకున్నాం. కాబట్టి ఇప్పుడు సాతాను మమ్మల్ని తప్పిపోకుండా ఇందులోకి లాగడానికి మమ్మల్ని ముందుగా పట్టుకుంటారు సార్. మాకు ముందుగానే శ్రమలు వస్తాయి, ముందుగానే బాధలు వస్తాయి, ముందుగానే అపనిందలు వస్తాయి, మాకు అన్నీ వస్తాయి సార్ అని చెప్పేసి సమాధానం చెప్పాడు. హల్లెలూయా. ఈరోజు క్రైస్తవులకు శ్రమ ఎందుకు వస్తుంది, బాధ ఎందుకు వస్తుంది అంటే మనం సాతాను నుండి వేరు చేయబడ్డాం. మనం చనిపోయలేం, బ్రతికి ఉన్నామని మన గుర్తింపు. బ్రతికున్న వాళ్ళకి శ్రమలు వస్తాయా, చచ్చిపోయిన వారికి శ్రమలు వస్తాయా? ఇప్పుడు శవం వెళ్తా ఉంది, దానికి ఏమన్నా శ్రమ ఉందా? ఇప్పుడు బ్రతికి ఉన్న మనకు, ఇప్పుడు క్రైస్తవుల్లో మనం బ్రతికి ఉన్నాం. చచ్చిపోయిన వాళ్ళు ఎవరు ఉన్నారు ఇక్కడ? చచ్చిపోయినావా నువ్వు? క్రైస్తవుల్లో నువ్వు చచ్చిపోయావా? మరి నీకు శ్రమ కావాలా వద్దా?
కావాలి. చచ్చిపోతే శ్రమ లేదండి. అర్థమవుతుందని నేను చెప్పే మాట. చచ్చిపోతే శ్రమ లేదు, బ్రతికి ఉంటేనే శ్రమ. శ్రమ. అందుకు ప్రభు సన్నిధిలో మనము శ్రమ పడటము ఆనందమే. ఎవరేదో రీతిగా చెప్తారు, ఎవరేదో మల్టిఫై చేస్తారు, మనల్ని మార్చడానికి వేషాలు వేస్తారు, రంగులు వేస్తారు, కలర్లు కలుపుతారు, మాటలు కలుపుతారు, మనతో స్నేహబంధం కలుపుతారు. ఆడపోతే శ్రమలు, ఈడపోతే శ్రమలు. శ్రమ అనేదే బ్రతికున్న మనిషికి. నువ్వు క్రైస్తవుల్లో బ్రతికి ఉంటే నీకు శ్రమ తప్పకుండా వస్తుంది. అప్పుడు ఆ యొక్క ధనవంతుడు నోరు మూసుకున్నాడు. చూడండి సార్, పట్టండి పట్టండి, పారిపోతుంది పారిపోతుంది అన్నారు కదా సార్. ఇప్పుడు మేము కూడా అదే పరిస్థితి సార్. ఈ లోకంలో మమ్మల్ని సాతాను మా వెంటే ఉంటుంది. దొరికే వరకు మేమేడ దొరుకుతామని వేచి ఉంటుంది. బయటకు వెళ్ళంగానే చూస్తా చెప్పులు వేసుకుంటున్నాడు, ఏడికి పోతాడు అని చూస్తుంది. మళ్ళీ లోనికి రాగానే చూస్తుంది, ఎక్కడేం చేసి వచ్చాడో, ఇంటికాడ ఏం చేయాలో అని చూస్తుంది. ఇలా ఉంటుంది సార్ మా పరిస్థితి. మేమందరం బ్రతికి ఉన్నాం సార్ అని చెప్పేసి మాట్లాడతారు. హల్లెలూయా. శ్రమను చూసి దుఃఖపడద్దు, బాధను చూసి దుఃఖపడద్దు, కష్టాన్ని చూసి దుఃఖపడద్దు. ఓపిక కలిగి నిలబడి ప్రార్థన చేసుకునే మనస్తత్వము మనలో ఉండాలి. ధైర్యం కలిగి ప్రార్థన చేసుకునే ఆశ్చర్యమైన ప్రేమ మనలో ఉండాలి. యేసు ప్రభువుని నమ్ముకున్నది మనం పరలోక రాజ్యం పోవడానికి, రోగాలు పోవడానికి, శరీర జబ్బులు పోవడానికి. ఇవన్నీ పోతాయి. కాకపోతే ముందుగా మనకు దొరికేది ఏంటి? పరలోక రాజ్యం. ఈరోజు చనిపోయిన ప్రతి మనిషి ఒక ఆత్మస్వరూపి. ఆత్మ తిరిగి యేసుక్రీస్తు దగ్గరకు వెళ్ళిపోయింది. ఆత్మ ఇప్పుడు దానికి పరీక్ష ఉంది. అక్కడ లోకములో యాత్ర ముగించింది. ఇంతకుముందే మనం ఒకదాన్ని చూసాం, మనం చెప్పుకోవడానికి చాలా బాగుంది కదా. ఇంతకుముందే ఒక శవాన్ని చూసాం, అది ఇప్పుడు వెళ్తూ ఉంది. లోకంలో యాత్ర ఏమైంది? ముగిసిపోయింది. ఇప్పుడు నిజమైన యాత్రలో సాగుతున్నాడు. ఇప్పుడు యేసుప్రభు పోంగని అడుగుతాడు, ఏరా బాబు, ఇన్ని రోజులు ఈ లోకంలో ఇలాంటి కుటుంబంలో, అలాంటి స్థితిలో, అలాంటి ఇంటిలో, అలాంటి పేరు కలిగిన వ్యక్తిగా నిన్ను నిర్మాణించాను కదా, ఏది నీ సర్టిఫికేట్ ఏది ఒకసారి తీసుకురా అన్నట్టు. ఇప్పుడు ఆ సర్టిఫికేట్ చూపంగానే ఫెయిల్ అయ్యాడా పాస్ అయ్యాడా అనేది అక్కడ తెలుస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. మన యాత్ర ముగిసే వరకు మనం ఈ లోకం యొక్క యాత్రలో ఉన్నాం. అందుకు సాతాను మనని, ఇప్పుడు సాతానులో ఉన్న వారికి శ్రమలు ఉండవు తెలుసా. క్రైస్తవులకి ఎక్కువ శ్రమ, క్రైస్తవులకి ఎక్కువ బాధ, క్రైస్తవులకి ఎక్కువ దుఃఖం, క్రైస్తవులకి ఎక్కువ కన్నీరు. ఎందుకు? ఈ లోకములో నీవు సాతాను నుండి వేరయ్యావు. అలాంటి శ్రమలు బాధలు భరిస్తూ దేవుని సన్నిధికి రావాలి. మనం ఎక్కడికి రావాలి? సన్నిధిలో కనబడాలి. ప్రార్థనకు వస్తున్నాను, మాట వరుసకి ప్రార్థనకు వస్తున్నాను, మాట వరుసకి. చాలామంది ఇదే చేస్తారు. వెళ్ళకపోతే ఏమన్నా అంటారేమో, వెళితే ఏమన్నా అంటారేమో. ఎవరికి కనబడాలి నువ్వు ఇక్కడ? నాకు కనబడడానికా? దేవునికి కనబడడానికి నువ్వు రావాలి. హల్లెలూయా. చూడండి, ఒక వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. ఆమోసు రాసిన అధ్యాయము. ఆమోస్ లాస్ట్లో లేదక్క, మధ్యలోనే పాత నిబంధనలు లాస్ట్ ఉంటాయి. ఆమోసు 4వ అధ్యాయము 12వ వచనం చదవండి. దొరికింది ఎవరికన్నా? 12. ఆమోసు దొరికిందారా? వెరీ నైస్. 12 यास्तव हे इस्रायला, मी तुला असेच करीन, मी तुला असेच करीन. म्हणून हे इस्रायला आपल्या देवासमोर येण्यास सिद्ध आहेस. कारण जो पर्वत निर्माण करीतो, वारा उत्पन्न करीतो, मनुष्याच्या मनातील विचार काय आहेत याची त्याला जाणीव करून देतो. जो प्रभात अंधकारमय करीतो आणि पृथ्वीच्या उच्च स्थलावर त्याचे नाम परमेश्वर सेनाधीश దేవుడే आहे. హల్లెలూయా. నేను చెబుతా చూడండి. కాబట్టి ఇశ్రాయేలులారా, మీ ఎడల
నేను ఇలాగునే చేయుదును గనుక ఇశ్రాయేలులారా మీ దేవుని సన్నిధిలో కనబడుటకై సిద్ధపడుండి అన్నాడు. హల్లెలూయా. ఎక్కడ కనబడుటకు మీరు సిద్ధపడాలి? దేవుని సన్నిధి. ఏ కష్టంలో అయినా, ఏ బాధలో అయినా, ఏ దుఃఖంలో అయినా ఎక్కడ కనబడాలి మీరు? దేవుని సన్నిధిలో కనబడుటకు సిద్ధపడాలి. మనుషుల సన్నిధిలో, మనుషుల ప్రేమలలో, మనుషుల యొక్క పంచే యొక్క దానిలో కాదు మనం కనబడేది, ప్రభు యొక్క సన్నిధానంలో మనం కనబడాలి. ప్రభువులో కనబడకుండా చర్చిలో కనబడడం, ప్రభువులో కనబడకుండా ఆలయంలో కనబడడం, ప్రభువులో కనబడకుండా పరిశుద్ధ గ్రంథంలో, పరిశుద్ధ జనాంగ గుంపులో మనం ఉండడం, ఇది దేవునికి శ్రేష్టమైన పని కాదు. హల్లెలూయా. మనం ఇన్ని రోజులు ఈ మందిరానికి వచ్చినప్పుడు ఏ మనస్తత్వంతో వస్తున్నాం? కొంతమంది బాధను పెట్టుకొని వస్తారు, ఆ బాధే కనబడుతుంది. కొంతమంది దుఃఖం పెట్టుకొని వస్తారు, ఆ దుఃఖమే కనబడుతుంది. యేసు ప్రభుని నమ్ముకొని లాభం లేదు. 20 సంవత్సరాలు అయింది. ఇంతకుముందు అక్క అన్నది కదా, ఎన్ని సంవత్సరాలు అయింది? 20 సంవత్సరాలు. కానీ 20 సంవత్సరాల్లో నీకు స్వస్థత లేదు, మంచి ఒక నెమ్మది హృదయంలో లేదు, నీతో అనేకులు సావాసం చేయడం లేదు, నీతో మంచి మాట లేదు, పలకరింపు లేదు, నీ హృదయ అంతరంగంలో సమాధానం లేదంటే నువ్వు దేవుని సన్నిధిలో 20 సంవత్సరాలు కనబడ్డావా? చెప్పండి అమ్మా. పని నేను ఎన్నోసార్లు చెప్పాను మీకు, పని కన్నా వాక్యం ముఖ్యం, దేవుని నామం కన్నా వాక్యం గొప్పది అని చెప్పాను. వర్క్ ఎప్పటికి ఉంటుందమ్మా, లైఫ్ లాంగ్ ఉంటుంది. ఒక ఆదివారం ఎక్కడ కనబడాలి మనము? ప్రభు సన్నిధిలో. దేవుని సన్నిధి వెతుక్కుంటూ రావాలి, దేవుని సన్నిధిలో త్వరపడి రావాలి, దేవుని సన్నిధిలో పరిగెత్తుకొని రావాలి. ఆయన సన్నిధిలో నువ్వు కనబడితే నీ అవసరములన్నీ తీర్చగలిగిన సామర్థ్యుడు ఆయన. ఏం బాధ ఉన్నది, ఏ దుఃఖం ఉన్నది, ఏ శ్రమ ఉన్నది, ఏ కష్టం ఉన్నది, అప్పుల సమస్య ఉందా, భార్య భర్తల సమాధానం లేదా, పిల్లల సమస్య ఉందా, కొడుకు బిడ్డల యొక్క సమస్య ఉందా, లేదా నీ డ్యూటీలో సమస్య ఉందా, నీ ఇంట్లో సమస్య ఉందా, నీ చదువులో సమస్య ఉందా, నీ లైఫ్లో సమస్య ఉందా, నీ కుటుంబంలో సమస్య ఉందా, నీ యొక్క హృదయంలో సమస్య ఉందా, నీ శరీరంలో ఒడవని బీమారి ఉందా, దానికి పరిష్కారం దొరకాలంటే నువ్వు దేవుని సన్నిధిలో ఏం కావాలి? కనబడాలి. దేవుని సన్నిధిలో కనబడకుండా నీవు బ్రతకడానికి ఉద్దేశిస్తూ అందరు చెప్తారు మాటలు, అందరు చెప్తారు, చెప్పేది వింటారు, వింటారు. ఇది సార్థమైన పని కాదు. హల్లెలూయా. ఎక్కడ కనిపించాలి? యేసుక్రీస్తులో కనబడాలి. స్కూల్లో లేకుండా బయట కూర్చుంటే చదువు నేర్చుకుంటావా? లైఫ్ బాగుపడుతుందా? మంచి జాబ్ వస్తుందా? మంచి టికెట్ సంపాదించుకోగలుగుతావా లైఫ్లో? అమ్మా మీరు అందరి వినాలి, నువ్వు ఏడ కూర్చుంటే సంపాదించుకుంటావు? లోపల కూర్చోవాలి. బయట స్కూల్ గేట్ కాడ కూర్చొని బుక్కులు ఇన్ని పెట్టుకొని, పుస్తకాలు ఇన్ని పట్టుకొని, అంతేనా? ఇన్ని పెన్నులు, కలర్ పెన్నులు, ఇన్ని పుస్తకాలు అన్ని ఇటో వైపు పెట్టుకొని ఆ గేట్ ముంగడ కూర్చొని సాయంత్రం వరకు ఉండి ఇంటికి వచ్చి సాయంత్రం అన్నం తిని భోజనం తిని మళ్ళీ గేట్ కానీ కూర్చొని మళ్ళీ చేసుకుంటే నీ లైఫ్లో సక్సెస్ఫుల్ అవుతావా? చెప్పాలి జ్యోతక్క ఒకసారి, మీరు అవుతామా? చదువుకున్నావు కదా, నువ్వు గేట్ దగ్గర కూర్చుంటే చదువుకోగలుగుతావా? ఎక్కడ కూర్చోవాలి? నువ్వు లోపల కూర్చోవాలి. హల్లెలూయా. లోపల కూర్చోవడానికి సరిపోయిందా? ఏం చేయాలి లోపల? దాన్ని నేర్చుకోవాలి. దాన్ని ఏం చేయాలి? అనుభవం తీసుకోవాలి. ఏం చెప్పాడు టీచర్ దేని కొరకు మాట్లాడుతూ ఉన్నాడు, దేని మీదకి వెళ్ళి సబ్జెక్టుని తీసుకొస్తూ ఉన్నాడు. ఆ సబ్జెక్టు ఎంత ఇంపార్టెంట్ ఉంది.
దాన్ని మనం అర్థం చేసుకునే ఒక పొజిషన్లో ఆడ కూర్చోవాలి. ఈ రెండు లేకుండా లైఫ్లో ముందుకు వెళ్ళలేము. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకొక విషయం ఏంటి? దేవుని సన్నిధిలో కనబడాలి. రెండవ విషయం ఏంటంటే సిద్ధపడి అనేకులని సిద్ధపరచాలి. ఎక్కడుంది ఈ మాట? లూకా సువార్త 1:17 చదవండి ఒకసారి. లూకా సువార్త 1:17. మొదటి లూకా 1:17 చదువు ఒకసారి. बापाची अंतकरणे मुलाकडे व आज्ञाभंजक लोकांना नीतिमान नाण्यांच्या नाण्याकडे वळवून प्रभूसाठी सिद्ध प्रजा तयार करावी. हालेलुया. म्हणून तो एलियाच्या आत्म्याने व सामर्थ्याने त्याच्या पुढे चाले. हालेलुया. మరియు అతడు తండ్రుల హృదయమును పిల్లల తట్టును విధేయులను నీతిమంతుల జ్ఞానమును అనుసరించుటకును ప్రతి త్రింపి ప్రభు కొరకు యాతపడి ఉన్న ప్రజలను స్థిరపరచుటకై ఏలియా యొక్క ఆత్మయు శక్తియు గలవాడై ఆయనకు ముందుగా వెళ్ళును గనుక నీకు సంతోషము మహా ఆనందము కలుగును. అతడు పుట్టినందున అనేకులు సంతోషించెదరు. హల్లెలూయా. ఇక్కడ ఏమనుందంటే దేవుని యొక్క వాక్యముని ఇతరులకు బోధించాలి, సిద్ధపరచాలి. ఎవరెవరిని సిద్ధపరచాలి? అనేకులను సిద్ధపరచాలి. ఎక్కడికి వెళ్ళి సిద్ధపరచాలి? ఇప్పుడు జ్యోతక్ యేసు ప్రభుని నమ్ముకొని ఉన్నదని ఇంకొక అమ్మ వచ్చి ఇది సిద్ధపరచడమా? నేను యేసుక్రీస్తుని నమ్ముకొని ఉన్నాను, నాకు వచ్చి ఇంకొకరు వాక్యం చెప్తే నన్ను సిద్ధపరిచినట్టు కాదు. ఎవరైతే దేవుని సన్నిధిలో కనబడుట లేదో వాళ్ళని కనబెట్టుటకు సిద్ధపరచాలి. తీసుకొని రా, మాట్లాడాలి. మనమే చెప్పే వాళ్ళము పోయి మనమే వాళ్ళని పనులకు పంపడం, అలా పంపడం, ఇలా పంపడం చేస్తే అది దేవుని చిత్తం కాదు. దేవుని సన్నిధిలో కనబడాలి. దేవుని సన్నిధిలో దేవుని వాక్యాన్ని వినాలి, దేవుని మాటని వినాలి. ఎందుకు రావాలి ఆలయానికి? కనబడితే సరిపోతుందా? పోయి టీచర్కి చూసాను కానీ హాయ్ టీచర్ అని చెప్పేసి కనబడితే సరిపోతుందా? ఏం చేయాలి? వినాలి. చూడండి ఇర్మియా 6:10. ఇర్మియా 6:10 చదవండి ఒకసారి. దొరికిందా? 6వ అధ్యాయం 10వ వచనం ఇర్మియా. मी हे कोणा सांगून पटवू म्हणजे ते ऐकतील. पहा त्यांचा कान ते सुनत आहे, हालेलुया, त्यास ऐकू येत नाही. पहा परमेश्वराचे वचन त्यास निर्दास्पद झाले आहे, हालेलुया, त्यास काही संतोष वाटत नाही. ఆమేన్. హల్లెలూయా. ఎవరికి సాక్ష్యం ఇచ్చేదను? వారు వినుటకు తమ మనసు కొన్నవారు గనుక వినలేకపోయిరి. ఇదిగో వారు యెహోవా వాక్యమందు సంతోషం లేని వారై దానిని తునికరించుదురు. హల్లెలూయా. చూసావా ఏమనుంది ఇక్కడ? వినుటకు సంతోషం లేదు. అమ్మ జ్యోతక్క, వాక్యం వినుటకు సంతోషం లేకపోతే నీకు వాక్యములో రుచి తెలియదు. నువ్వేమంటావో తెలుసా? పోయి లాభం లేదు అంటావు. ఎక్కడికి పోయి? దేవుని చర్చిలకు పోయి ఏం లేదు? లాభము లేదు. పాస్టర్ గారు వస్తారు, కొద్దిసేపు లోడా వాగుతాడు. ఆయన ఎంతసేపు వాగుతాడో అంతసేపు ఆయనకే చూసుకుంటుండాలి. ఏంది ఇదంతా? ఏం లేదు, నీలో వినే మనసు లేదు, స్థిరమైన మనసు లేదు. నీకు స్థిరమైన మనస్తత్వం లేదు. ఇక్కడ అంటున్నాడు కదా, ఏమంటున్నాడంటే
మీరు వినుటకు తమ మనసు స్థిరపరచుకొనరు గనుక విసిగిపోయిరి. ఇదిగో వారు యెహోవా వాక్యమునందు సంతోషము లేని వారై తునికెరిస్తూ ఉన్నారు. ఏం సంతోషం లేదు మీకు? వినుటకు సంతోషం లేదు. వాక్యం అంటే ఏందో, దాని భావం ఏంటో, దాని రుచి ఏంటో బోర్ అవుతుంది. వినలేని పరిస్థితి. దీనిలోనే మాధుర్యత ఉంది. ఒకటి ఆయన సన్నిధిలో కనబడాలి, రెండవది ఆయన వాక్యాన్ని వినాలి. మూడవది చెప్పి ముగిస్తా నేను. రెండో తిమోతి రాసిన పత్రిక మూడవది చెప్పి నేను ముగిస్తాను. 2 తిమోతి 3వ అధ్యాయం 17వ వచనం చదవండి. 17 यासाठी की देवाचा भक्त पूर्ण होऊन चांगल्या कामासाठी सज्ज व्हा. అంతే ఉందా? 17 సరే నేను చదువుతా చూడండి. దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమును సంపూర్ణంగా సిద్ధపడి ఉండినట్లు దైవవేషము వలన కలిగిన ప్రతి లేఖనమును ఉపదేశించుటకును, ఖండించుటకును, తప్పుదిద్దుటకును, నీతి యందు శిక్షించుటకును ప్రయోజనకరమై ఉన్నది. హల్లెలూయా. ఏం చేయాలా? వాక్యాన్ని బోధించాలి. ఈ రోజు నుండి నేను ఇంకొక మాట చెప్పబోతున్నాను. ఈ రోజు నుండి నేనే కాదు, ప్రతి వారానికి ఒకరు వాక్యం చెప్పాలి నాతో. నేను చెప్పిన దాన్నే మీరు చెప్పాలి. ఇన్ని రోజులు విన్నారు కదా, రాసుకున్నారు కదా, దాన్ని నిల్చొని చెప్పారు. ఇక్కడ ఏమని ఉన్నదంటే ప్రతి లేఖనమును ఉపదేశించాలి, అంతేకాదు తప్పు చేస్తే ఖండించాలి. అంతేనా? తప్పు చేస్తే సరి చేయాలి. ఏం చేయాలి? తప్పుని సరిదిద్దుటకును నీతి అందు శిక్షించాలి. ఎట్లా శిక్షించాలి? ఈరోజు దేవుని ఆలయంలో ఎంతమంది లేరు? ఇప్పుడు వాళ్ళని శిక్షించాలంటే ఎట్లా శిక్షించాలి? మనం ముఖం ముంగడ పోయే నువ్వేం మనిషి, మీరు ప్రార్థనకు ఏం రాలన్న, ఇది నీతి అందు శిక్షణ కాదు. ప్రేమతో వాళ్ళని శిక్షించాలి, ఖండించాలి, సరిచేయాలి, బుద్ధి చెప్పాలి. ఒకటి దేవుని సన్నిధిలో కనబడాలి, రెండవది దేవుని వాక్యాన్ని వినాలి, మూడవది దేవుని వాక్యాన్ని ఏం చేయాలి? ఇతరులకు బోధించాలి. ఇవన్నీ ఎప్పుడు చేయాలా? శ్రమల్లోనే చేయాలి. ఇవన్నీ ఎప్పుడు చేయాలా? శ్రమల్లోనే చేయాలి. శ్రమ వచ్చినప్పుడు వెనక్కి పోకూడదు. బాధపడినప్పుడు, దుఃఖం వచ్చినప్పుడు, ఇబ్బంది వచ్చినప్పుడు వెనక్కి చూడకూడదు. నాగడి మీద చేయబెట్టి పొలం దున్నుచున్నాం, 1-2 సార్లు దున్నాం, వెనక చూస్తూ పెద్ద దొయ్య ఉన్నది. దీన్ని ఎప్పుడు దున్నుతామంటే దున్నలేం. ఏం చేయాలా? దాన్ని ముందుకు చూస్తూనే నువ్వు నాగడి మీద చేయబెట్టి వెనక్కి చూడకూడదు. నువ్వు మునుపటి వాళ్ళే మారాలి, సుగంధం వాళ్ళే మారాలి, మళ్ళీ తైలాభిషేకం వాళ్ళే మారాలి. నీలో నుండి సువాసన రావాలి, మాధుర్యత రావాలి, నీలో నుండి ప్రేమ కనపరచాలి. నీవు మునుపటి కన్నా ఇప్పుడు గొప్ప పేరు సంపాదించుకోవడానికి ప్రయత్నం చేయాలి. ప్రార్థనలో కనబడాలి, దేవుని వాక్యంలో కనబడాలి, పాటల్లో కనబడాలి, ఆరాధనలో కనబడాలి, దాన్ని బోధించుటలో కనబడాలి, దాన్ని వినుటలో కనబడాలి. ఇవన్నీ యేసుప్రభు సన్నిధిలో కనబడకపోతే ప్రయాసం అంత వ్యర్థమైపోతుంది. 20 ఏళ్ళ విశ్వాసురాలు చెప్పిన మాట అర్థమైందా? 20 ఏళ్ళ విశ్వాసురాలు ఈరోజు ఏం చెప్పింది మనకంటే, ఆ సన్నిధిలో పోతే ఏం మంచిగా లేదని. 20 ఏళ్ళు అవుతుంది యేసుక్రీస్తుని నమ్ముకొని, 20 సంవత్సరాలు. బాప్రే, నేను సేవ చేయబట్టి 3 సంవత్సరాలే అవుతుంది. ఇంకో 6 సంవత్సరాలు అయితే నాలో డెవలప్మెంట్ వస్తుంది. ఎందుకంటే నాకు సేవలో అనుభవం లేదు ఇంకా. అర్థమైందా? ఎన్ని సంవత్సరాలు అవుతుంది సేవ చేయబట్టి? 3 సంవత్సరాలు. 20 ఏళ్ళ విశ్వాసి ప్రభువుని తెలుసుకొని, బాప్తిస్మ తీసుకొని, బల్లాలో చేయి వేసి అన్నీ తెలిసిన విధంగా మాట్లాడకుండా యేసు ప్రభు దగ్గరికి వచ్చే వాళ్ళ దగ్గరికి వెళ్ళి అందులో పోతే లాభం లేదు అన్నది. ఈమె బ్రతికున్నదా చచ్చిపోయి ఉన్నదా? చచ్చిపోయి ఉన్నది. ప్రభు ఏడున్నాడు?
ఎక్కడున్నాడు యేసు ప్రభు? ఆయన ఈరోజు మన మధ్యలో ఉన్నాడు. మీరు ఎంతమంది మీ హృదయం ఇక్కడ ఉంది? హృదయం ఉందా? ఇక్కడ ఉండాలా, కనబడాలి. అది యేసు ప్రభు సన్నిధిలో కనబడ్డమంటే వైట్ డ్రెస్ వేసుకొని, వైట్ సారీ కట్టుకొని, వైట్ టవల్ వేసుకొని, బైబిల్ చాలా అద్భుతంగా చేతిలో పట్టుకొని ఆయన సన్నిధిలో చూసి దేవుని ఆలయంలో 4 మూలలు 4 చుట్టూ తిరుగుతా నువ్వు కనబడు. ఆయన ఏం చూస్తాడు తెలుసా? పై రూపం లక్ష్యం చేసే నరుడవు కాదయ్యా, నా హృదయపు లోతును ఎరిగిన దేవుడు నీవయ్యా. చూసావా ఆయన ఏం చూస్తున్నాడు ఇప్పుడు? మన హృదయాన్ని చూస్తున్నాడు. పై రూపాన్ని లక్ష్యం చేయడం. ఆయన ఏం ధరించుకున్నావు? ఈరోజు నా సన్నిధిలో నా హృదయం యొక్క, నా బిడ్డ యొక్క హృదయం ఏ విధానంగా ఉంది గమనిస్తాడు. ఈరోజు నా సన్నిధిలో నా బిడ్డ వాక్యాన్ని హృదయంలో ఎలా దాచిపెట్టుకుందో చూస్తాడు. ఈరోజు నువ్వు ఈ వాక్యాన్ని ఎంతమందికి నేర్పిస్తున్నావో చూస్తాడు. రోగం పోవాలని దేవుని ఆలయానికి వస్తే చాలా కష్టం అమ్మా. వాస్తవం చెప్తాను, మనం ఏ మార్గంలో ఉన్నామంటే పరిశుద్ధ మార్గంలో ఉన్నాం. రోగం పోయే మార్గంలో లేదు. నువ్వు ఈ మార్గంలో నిలబడితే రోగం నీ నుండి అదే పోతుంది. నువ్వు దాన్ని తీసేయాల్సిన అవసరం లేదు. నువ్వు భయపడుతున్నావు తెలుసా? రోగం వచ్చి చచ్చిపోతానేమో, హార్ట్ అటాక్ వచ్చి చచ్చిపోతానేమో అని ఆందోళన పడుతున్నాను. నేను ఒక చిన్న విషయం చెప్పి నేను వాక్యాన్ని ముగిస్తాను. ఒక పాస్టర్ ఒక వ్యక్తి ఒక చర్చికి వెళ్ళేవాడు. ఆయన రోజు వెళ్తూ వస్తూ మంచి ఆరాధన పరుడు, చక్కగా ఆరాధన చేస్తాడు. అలా కొన్ని రోజులు అయిపోయిన తర్వాత ఒకరోజు చదువుతూ ఒక బుక్ దొరికింది నాకు. ఆ బుక్స్లో ఏమనుందంటే ఎయిడ్స్ వ్యాధి వస్తే మనిషి ఏ విధానంగా లక్షణాలు ఉంటాయి. కరోనా వచ్చేటప్పుడు చెప్పేవాడు, కరోనా లక్షణాలు ఏంటి చెప్పండి, మీకేమన్నా తెలుసా? దూరం ఉండాలి, మనిషి దగ్గర ఉండి మాట్లాడద్దు. లక్షణాలు దాని లక్షణాలు దగ్గు, తుమ్ము. దగ్గాలంటే దూరం పోగటే కరోనా, అది వచ్చే ముందు అలా ఉంటుంది అని చెప్పేసి మన కరోనాకు దగ్గు రాకుండా తుమ్ము రాకుండా చూసుకునేవాళ్ళం. ఇప్పుడు ఈ బుక్ చదువుతా ఉంటే ఈ వ్యక్తికి ఏమర్థమవుతా ఉందంటే ఎయిడ్స్ బీమారి వాళ్ళకు ఇలా ఉంటుంది, అలా ఉంటుంది, ప్రతిదీ ఉంటుంది అని చెప్పేసి మంచిగా చదువుకున్నారు. అది నిండారు హృదయంలో తెచ్చింది. తర్వాత ఆలోచన మొదలుపెట్టి, ఏంటి నాకు కూడా అప్పుడప్పుడు అట్లనే అనిపిస్తుంది, మరి నాకేమన్నా ఎయిడ్స్ ఉందా? మెల్లగా ఆలోచనలు జరిగి భయం వేసింది. చూడండి అమ్మా, నా వైపు వినాలి మీరు, లేదక్క మీరు నా వైపు చూస్తూ వాక్యాన్ని చాలా జాగ్రత్తగా వినాలి. ఆయనకి భయం వేసింది. ఇంటికి పోయాడు, నైట్ నిద్ర పట్టను. ఆయన చెప్పినట్టుగానే నాకు ఎక్కడెక్కడ నొస్తుందో అక్కడక్కడే నొస్తుంది. ఆ బుక్లో రాసినట్లే నాకు జరుగుతూ ఉంది. అసలు నాకు కూడా ఎయిడ్స్ ఉన్నదేమో కావచ్చు, అందుకే ఇట్లా అవుతుంది అని నైట్ మొత్తం నిద్రలేదు. అట్లా 2వ రోజు అయిపోయింది. 2 రోజులు నిద్రపోయేసరికి ముఖం ఏమవుతుంది, నల్లగా అయిపోయింది. మళ్ళీ ఏమైంది, కాళ్ళు చేతులు గుంజడం మొదలైంది. దేనివల్ల? నిద్రపోయింది. ఆలోచన వల్ల ఏమైంది, నిద్రపోయింది. నిద్రపోయి కాళ్ళు చేతులు గుంజడం, తిండి సరిగా తినకపోవడం వల్ల కాళ్ళు చేతులు, తలనొప్పి ఇవి గుంజడం మొదలైంది. ఆయనకు మళ్ళీ డౌట్ వచ్చేసింది. ఆ తర్వాత కాళ్ళు చేతులు గుంజుతాయి, కళ్ళు గుంజుతాయి అని అందులో రాసింది. ఇది మళ్ళీ నాకు బరాబరి ఉంది. ఇంకొక రోజు అయిన తర్వాత నిద్రపోయి కాళ్ళు చేతులు గుంజడం, మనిషి సరైన ఫుడ్ తీసుకోకపోవడం సరికి దగ్గు వచ్చేసింది. అబ్బా దగ్గు కూడా నాకు వచ్చేస్తుంది అని ఇంకెంత డల్ అయిపోయాడు అనమాట. అలా వారం రోజులు గడిచాయి. శరీరం శుభ్రం లేక దురదలేసుడు మొదలుపెట్టేసి, తానం లేదు చక్కగా, అదే రంది ఉన్నది. అలా రందిలో తానం చేస్తే మనిషికి పేకి పడుతుందా? అదే రంది ఉన్నది, అదే బాధ ఉన్నది, అదే ఆలోచన ఉన్నది. దురద మొదలైంది. కాళ్ళ చేతుల నొప్పులు, దురద మొదలైపోయింది, తలనొప్పి, కాళ్ళ నొప్పులు, దానికి తగ్గట్టు దగ్గు. మనిషి మొత్తము ఓ వారం లోపల తెల్లగా అయిపోయింది. ఇక తల్లిదండ్రి అందరు వచ్చి అడుగుచున్నారు, ఏమైంది కూడా
తల్లి దగ్గరికి వెళ్ళి చెప్తున్నాడు, అమ్మ తమ్ముడికి చెప్తున్నాడు, తమ్ముడు నేను గడ చనిపోతే అమ్మ నన్ను మంచిగా చూసుకో, అమ్మ నాన్నతో మంచిగా కలిసిమెలిసి. ఎందుకు ఇలా మాట్లాడుతున్నాడు? ఏమన్నా పిచ్చి పట్టిందా నీకు? ఏమన్నా సైతాన్ పట్టిందా? దయ్యం పట్టిందా? ఏం జరిగింది నీకు? ఎందుకు ఈ మాదిరిగా నువ్వు ప్రవర్తన చేస్తూ ఉన్నావు? ఎవరికి చెప్తలేడు. అయిపోయింది, నాకున్నది పక్కా ఉన్నది, అయిపోయింది, డిసైడ్మెంట్ చేసుకున్నా. మనిషిలో భయం అనేది ఆ విధానంగా మనిషిని తయారు చేస్తారు. వారం తర్వాత పాస్టర్ గారు వచ్చారు. అరే ఏమైంది బాబు, మీరు ఇలా ఉన్నారు, చాలా చక్కగా ఉండే వ్యక్తివి, మృదువైన వ్యక్తివి, బైబిల్ చదివే వ్యక్తివి, చక్కని పాటలు పాడే వ్యక్తివి, ఎందుకు ఇలా ఉంది? ఎవరికైనా చెప్పకపోతే సమస్య ఎలా అని చెప్పేసి అయ్యగారు నా కొరకు ప్రార్థన చేయండి అని ఒక గదిలో కూర్చోబెట్టి స్టోరీ మొత్తం చెప్పారు. పాస్టర్ గారు అన్నారు కదా, అయ్యో నీకెవరు చెప్పారు ఇది? ఉన్నదన్న రీజన్ నీకు ఎలా తెలుసు? బుక్స్లో చదువుకున్నాను అని చెప్పేసి ఆ పాస్టర్ గారు వెంటనే హాస్పిటల్ తీసుకుపోయి దాన్ని ఏమన్నా నేను ఎయిడ్స్ యొక్క చెకప్ టెస్ట్ చేయించాను. ఆ ఎయిడ్స్ లేదు, ఆయనకు ఏమీ లేదు. చూసావా, మనిషి యొక్క శరీరంలో బీమారి సంభవించడానికి సాతాను వల్ల భయం. ఎప్పుడైతే నువ్వు బలహీనతంగా ఉన్నావో, ఎప్పుడైతే బీమారి కొరకు భయపడుతున్నావో, ఎప్పుడైతే జ్వరం వస్తుందని భయపడుతున్నావో, ఎప్పుడైతే గుండెపోటు వస్తుందని భయపడుతున్నావో, ఎప్పుడైతే సాతాను నన్ను ఎక్కడైతే మోసం చేస్తుందని భయపడుతున్నావో, అప్పుడే నీలో ఆ వేదన మొదలవుతుంది. నువ్వు ఇప్పుడు ఏం చేయాలో తెలుసా? ఎక్కడుండాలో తెలుసా? దేవుని సన్నిధానంలో ధైర్యంగా ఉండాలి. నీకు ఏ ఎడ్స్ రాదమ్మా, ఏ హెచ్ఐవి రాదమ్మా, ఏ టీవీ రాదమ్మా, ఏ కలర్ బీమారీ రాదమ్మా, ఏ గుండెపోటు రాదమ్మా, ఏది దేని వల్ల కాదు. నువ్వు నిలబడండి, స్టాండర్డ్, నీ స్టూల్ నువ్వు తీసుకొని నిలబడాలి. ఇది సత్యమైన వాక్యం. ఒకరి కోసం నువ్వు పోటీ పడకూడదు, ఒకరిని చూసి నీవు నీ ఆట ఆడకూడదు. నీ ఆటని నువ్వే ఆడాలి. ప్రభు నిన్ను పంపించాడు, నువ్వు ఇక్కడ నీ సన్నిధిలో నీవే ఆడాలి. ఎలా కనబడుతున్నాడు యేసుక్రీస్తు నీకు? దేవుని వాక్యం అంటే ఇష్టం లేదు, దేవుని ప్రార్థన అంటే ఇష్టం లేదు, దేవుని యొక్క పరిచర్య అంటే ఇష్టం లేదు, దాన్ని బోధించడం అంటే ఇష్టం లేదు. మనం ఎన్నిసార్లు చెప్పినా మన మార్గం ఒకటే, మొండికేసి కూర్చున్నాం. ఎలా మనకి దేవుని యొక్క సాధ్యం అవుతుంది? మనం చచ్చిన వారిలా ఉండకూడదు, బ్రతుకున్న వారిలా ఉండాలి. అంటే మనం ఎదురీత ఈదాలి, శ్రమకి ఎదురెళ్ళాలా. యేసు ప్రభు సామర్థ్యుడని నీకు తెలుసా? నమ్ముచున్నావా? దేవుడు గొప్పవాడని నమ్ముచున్నావా? పృథ్వీని చేసినవాడు ఆయన నమ్ముచున్నావా? సృష్టికర్త ఆయన నమ్ముచున్నావా? సృష్టి యొక్క జైశాలి అనంత జ్ఞానం నమ్ముచున్నావా? నిజమైన దేవుడని నమ్మితే నువ్వు శ్రమకు సీదవు, అది నీ నుండి తప్పిపోతుంది. హల్లెలూయా. శ్రమకు సీదాపోక పట్టుకుంటే ఏమవుతుందో, ముట్టుకుంటే ఏమవుతుందో, ఎప్పుడేం జరుగుతుందో, రాత్రి ఏం జరుగుతుందో, సాయంత్రం ఏం జరుగుతుందో, ఇది తింటే ఏమవుతుందో, అది తింటే ఏమవుతుందో, ఈడికెళ్తేనే ఏం లేదు, ఆడికెళ్తేనే ఏం లేదు, ఇంకో చర్చి, ఇంకో చర్చి, ఇంకో చర్చి, ఇంకో హాస్పిటల్, ఇంకో హాస్పిటల్, చెప్పిన హాస్పిటల్ కన్నా వెళ్ళాలనిపిస్తుంది. ఏ హాస్పిటల్ ఏం లేదమ్మా, నీ జీవితంలో నీ హృదయంలోనే అసలైన ఔషధం ఉన్నది. ఏ హాస్పిటల్లో ఏం లేదు తెలుసా? బీమారిని తరిమి కొట్టాలంటే నువ్వే కొట్టచ్చు. హల్లెలూయా, హల్లెలూయా. మీరు ఈరోజు చాలా చక్కగా వినాలి. 3 విషయాలు చెప్పాను, ఒకసారి చెప్పండి. మొదటి విషయం, దేవుని సన్నిధిలో కనబడాలి. రెండో విషయం ఏంటి? ఆయన వాక్యాన్ని మనం ఏం చేయాలి? వినాలి. మూడో విషయం ఏంటి? ఆయన వాక్యముని బోధించాలి. హల్లెలూయా, హల్లెలూయా. నాలుగో విషయం, ఆయన దేవుని చిత్త ప్రకారం ఏం చేయాలి చెప్పండి. చూడండి, హెబ్రీ రాసిన పత్రిక 4 విషయాల్లో కంప్లీట్ అమ్మ వాక్యం. హెబ్రీ రాసిన పత్రిక 1వ అధ్యాయం 17వ వచనం. హెబ్రీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 17వ వచనం. హెబ్రియా 17 చదువుతున్నా చూడండి. నేను
హల్లెలూయా. హల్లెలూయా. ఎబ్రి కాదక్క, ఎబ్రి 13:21. అదే 13:21. 13 अध्याय 21 वचन. तो देव आपल्या दृष्टीने जे आवडते ते आपणामध्ये येशू ख्रिस्ताच्या द्वारे करो व तो आपल्या इच्छेप्रमाणे करण्यास तुम्हाला प्रत्येक चांगल्या कामात सिद्ध करो. त्या येशू ख्रिस्ताला యుగానుయుగ గౌరవ असो. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. ఇక్కడ చూడండి, గొర్రె గొప్ప కాపరి అయిన యేసు అను మన ప్రభువుని నిత్యమైన నిబంధన సంబంధమగు రక్తముని బట్టి మృతువులో నుండి లేపిన సమాధానకర్తయగు దేవుడు యేసుక్రీస్తు ద్వారా తన సృష్టికి అనుకూలమైనదని మనలో జరిగించుచు ప్రతి మంచి విషయములలోనూ తన చిత్త ప్రకారం చేయుటకు మిమ్మును స్థిరపరుచునుగాక. హల్లెలూయా. ఎవరిని ఏం చిత్త ప్రకారం చేయాలి? దేవుని చిత్త ప్రకారం. దేవుని చిత్తం ఏంటో తెలుసా? ఈరోజు ఆదివారం రోజు చెప్పండి, మీరు అందరు చెప్పండి. మీ అందరికీ తెలుసు ఈరోజు ఆదివారం దేవుని చిత్తం ఏంటి? దేవుని సన్నిధానంలో కనబడాలి. కనబడకపోతే ఆయన చిత్తం కాదు. నీ పని కొరకు, నీ డ్యూటీ కొరకు, నీ యొక్క ఆలోచనల కొరకు నువ్వు వెళ్తున్నావు, కానీ తిరిగి దేవుని సన్నిధిలో కనబడాలి. ఆయనని స్థిరపరచనుగాక. యేసుక్రీస్తుకు యుగ యుగములు మహిమ కలుగునుగాక. ఆమేన్. ఆయన చిత్త ప్రకారం మనం చేయాలి. ఆయన చిత్తం నెరవేర్చుటకు చేయాలి. ఆయన చిత్తంలో మనం జీవించాలి. మన ముఖాలు కిందికేసుకోవద్దమ్మా. మన శరీరాలకి ప్రాబ్లం. మన 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 మనం ఎక్కడ దేవుని చిత్త ప్రకారమే చేయాలి. దేవుని చిత్తం లేకుండా చేయకూడదు. ప్రార్థన చేసుకోవాలా, వాక్యం చదవాలా, ఇది దేవుని చిత్తమే. దేవుని వాక్యం చెప్పాలా, దేవుని చిత్తమే. దేవుని వాక్యాన్ని బోధించాలా, దేవుని చిత్తమే. నువ్వు నేర్చుకోవాలి, 10 మందికి బోధించాలి. ఇదే కాదు, 10 మందిలో నీవు సరి అయిన పద్ధతిలో జీవించడం. నువ్వు 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 దేవునికి నువ్వు చెడ్డదానివి కాకట ఆయనకి ఇష్టం కాదు, ఆయన చిత్తం కాదు. నువ్వు ఖరాబ్ దానివి కాకట ఆయన చిత్తం కాదు. అర్థమైందా అమ్మా? బిస్కిలమ్మ, నువ్వు దేవుని ఈ లోకంలో నువ్వు ఒక చెడ్డ పేరు తెచ్చుకోవడం దేవుని చిత్తమా? మరి ఆయన చిత్తం ఏంది? నువ్వు మంచి పేరు తెచ్చుకోవాలి, అది ఆయన చిత్తం. ఇప్పుడు దాన్ని నెరవేర్చాలి. నేనంటా ఈరోజు తేజస్విని, నీవు నా చిత్త ప్రకారం చేస్తావా? ఐటీఎం చేస్తున్నావు కదా, దాంట్లో నువ్వు జాబ్ సంపాదించు, మంచి ర్యాంక్ సంపాదించు, ఇది నా చిత్తం. ఇప్పుడు నా చిత్తం నెరవేర్చడానికి తేజస్విని ప్రయత్నం చెయ్యాలి. కానీ నేను తేజస్విని, నువ్వు ఆల్రెడీ చదువుకుంటున్నావు, నీ చదువు వేస్ట్, నువ్వు అది వేస్ట్, నువ్వు ఖరాబ్ కావాలి, నువ్వు చదువు చదివితే బాగుపడతావా అని నేను అనుకోగలుగుతాను? అందుకు ప్రభు అన్నాడు, నా చిత్త ప్రకారం చేయండి. హల్లెలూయా. ఆయన చిత్తం ఏందో తెలుసా అక్క, జ్యోతక్క? ఆయన చిత్తము నీవు ప్రార్థించడం, ఆయన చిత్తము నీవు దేవుని సన్నిధిలో కనబడడం, ఆయన చిత్తము నువ్వు దేవుని వాక్యాన్ని వినడం, ఆయన చిత్తము నువ్వు దేవుని వాక్యాన్ని బోధించడం. ఇవి ఎప్పుడైతే మనం జరుపుతామో అప్పుడు దేవుడు మన సన్నిధిలో ఉంటాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఎవరు చింతపడద్దు, ఎవరు బాధపడద్దు, ఎవరు దుఃఖపడద్దు, ఎవరు మీరు నిందల పాలు కావద్దనేది దేవుని చిత్తం. దేవుని చిత్తం అనేది మనం నెరవేర్చాలి. దాన్ని నెరవేర్చడానికి మనం ముందుకు ప్రయత్నించాలి. చెప్పండి 4 విషయాలు. మెయిన్ హెడ్డింగ్ ఏంటి? దేవునిలో ఎలా సిద్ధపడాలి, ఇది మెయిన్ హెడ్డింగ్. దేవునిలో ఎలా సిద్ధపడాలి? నంబర్ 1 దేవుని సన్నిధిలో కనబడాలి. ఆమోసు 4:12. రెండో మాట, దేవుని మాటలు వినాలి. ఇర్మియా 6:11. వాక్యమైన మాటలైన అంత ఒకటే. మూడవది, దేవుని వాక్యముని బోధించాల. నాలుగవది, దేవుని చిత్త ప్రకారము చేయాలి. హల్లెలూయా. హల్లెలూయా. చిన్న గొప్ప వాక్యం దేవుడు ఆశీర్వాదం దీవించును గాక.